మీడియా మిత్రులకు ఈరోజు చలనచిత్రం సినిమాలోన ఏదైనా హిట్ అయితే సినిమా హిట్ అయితే 100 రోజుల ఫంక్షన్ జరుపుకుంటారు. మళ్ళీ ఈరోజు ఇండియా ప్రభుత్వము 100 రోజులు అట్రపోపైన ఈ ప్రభుత్వంని 100 రోజులు సెలబ్రేషన్ చేసుకున్న మొదటి వ్యక్తులు ఉన్నారంటే ఒక టీడీపీ, ఒక బీజేపీ, ఒక జనసేన నాయకులు. ఈరోజు ప్రోగ్రాం పెట్టి రోడ్డు పడే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో చూసుకోండి, లాస్ట్ రోజు 100 మంచి ప్రభుత్వానికి ప్రోగ్రాం పెట్టిన రోజు ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ అందరూ ఒక వర్గానికి సంబంధించిన అందరూ లేచిపోవడము, ప్రజలు ఈ విధంగా చూసినారు. మళ్ళీ మనం కూడా చూసినాము. తర్వాత నిన్నటి రోజు మున్సిపాలిటీ రోజున మళ్ళీ అన్నా క్యాంటీన్ కోసము ఒక ఎమ్మెల్యే గారిని నిలదీసి అడిగినారు. ఏమని, మాకు కౌన్సిలర్లో ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నారు. కానీ వాళ్ళు కాంటాక్ట్ చేసినట్టు అడిగినారు కాబట్టి మంచి పద్ధతి, దాంట్లో అడిగేదంటే తప్పేం లేదు. మళ్ళీ ప్రోటోకాల్ పాటించాలి కదా. ఏమంటే గతంలోన 2014 నుంచి కూడా ఇప్పటివరకు చాలా మంది కాంట్రాక్ట్స్ ఉన్నారు, వాళ్ళంతా పనులు చేసినారు. మళ్ళీ వాళ్ళు కూడా డబ్బులు రాలేక చాలా మంది నిలబడినారు. మళ్ళీ వాళ్ళు దాంట్లో నేను ఒకరు బాధితుడిని. కరోనా టైంలోన ఎవరు ఒకరి దగ్గర పోయి ఒక మాట్లాడే శక్తి లేకున్నప్పుడు కరోనా పేషెంట్ కి డైరెక్ట్ గా ఫుడ్ అందించిన మొదటి వ్యక్తి నేనే, కరోనా టిట్కో సెంటర్ లో పోయి. మళ్ళీ ఈ రోజు నాకు 16 లక్షలు రావాలా. మళ్ళీ అదే పాపం రేణుకమ్మ స్వామికి 1,20,00,000 దాకా రావాలా. మళ్ళీ మళ్ళీ అప్పట్లో గతంలో ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలోన ఏదో జగన్ ప్రభుత్వం చేస్తామనుకున్నా మాకు లోకల్ ఎమ్మెల్యే కూడా చాతకాలుగా డబ్బులు ఇచ్చేదానికి మాకు. ఎందుకంటే 1,00,00,000 రూపాయలు 1,20,00,000 అతి నష్టపోయాడు, 16 లక్షలు మేము నష్టపోయినాము. మళ్ళీ ఈరోజు మీ అంత స్పందన మాకు అప్పుడే తెలిసింటే ఈరోజు మా డబ్బులు మాకు వస్తున్నాయని మేము భావిస్తున్నారు కాంట్రాక్ట్స్ అందరూ. అట్లా నేను ఒక బాధితుడిని. కానీ దయచేసి ఎమ్మెల్యే గారు మీ ఎన్డీఏ కుటుంబం నుంచి అట్రఫ్లాప్ అయిందంటే 100 డేస్ మీ చేసే కార్యక్రమం బట్టి తెలిసిపోతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అని మీరే అన్నారు. ఎవరు కౌన్సిలర్లోనా గౌరవులైన ఎమ్మెల్యే గారు ఏమని, మా ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఇక్కడ అంటే వాళ్ళంత ఆవేశంతోనా ఇది ఉంటే మా చిలక నవ్వుకుంటా మీరు సమాధానాలు చెప్తున్నారంటే అంటే వాళ్ళ ఆవేశము మీకు కాంట్రాక్ట్స్ ఆవేశం మీకు అర్థం కాలేకట్లు ఉంది. దయచేసి మీరు టీడీపీ ప్రభుత్వం అయితేమి, జనసేన ప్రభుత్వం అయితేమి, మళ్ళీ బీజేపీ ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు అట్రఫ్లాప్ అయినట్ల ప్రజలు దీన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారు. ఓటేసిన పాపానికి మనం ఎంటర్టైన్మెంట్ చూడాల్సిందే అని ఒక కామెడీ చిత్రంగా చూస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడైనా మానుకొని అభివృద్ధి మీద బాగా దృష్టి పెట్టండి దయచేసి చెప్తున్నాము. ఇంకా ఈయన ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే సిల్ట్ తీసామంటాడు 1 కోటి చిల్లరకి. సిల్ట్ ఎవరైనా వర్షాకాలంలో సిల్ట్ తీపిస్తారా? ఎండాకాలంలో తీపిస్తారు. మళ్ళీ వర్షాకాలంలో సిల్ట్ తీపిస్తే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఇసుక కొట్టుకొని పోయి మళ్ళీ నిండుతుంది కదా. ముందే ఎండాకాలంలో తీస్తారు, వర్షాలు లేని టైంలో సిల్ట్ తీసేది ప్రోగ్రాం పెట్టుకున్నాలా. మళ్ళీ మొట్టమొదటిసారిగా మాకు అర్థం కాని ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా పెట్టినారు. మళ్ళీ 1,50,00,000 సిల్ట్ ఖర్చు అనేది చెప్పినారు. మళ్ళీ ఒక వ్యక్తికే కాంట్రాక్ట్ కి డబ్బులు ఇచ్చినారంట దానికి. మళ్ళీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదంట. మళ్ళీ ఎందుకు ఈ రాజకీయం? గతంలో మీరు 40-60 అని మీరే పేరు చెప్పినారు. ఈ 40-60 తరం కొట్టాలని ఉద్దేశంతోనే ఈ రోజు మిమ్మల్ని గెలిపించుకున్నారు. మళ్ళీ ఈ రోజు నువ్వు గెలిపించుకుంటే ఈ రోజు ఏముంది 50-25 అని మీరు పంచుకోవడానికి మీరు ఏకదాటిగా కొట్టాడుతున్నారు. అవసరమైతే రేపొద్దున గొడవలు పడి మీరు ఇలా విచిత్రంగా రోడ్డుకు పడే విధంగా ఉన్నారనేది ప్రజల భావన. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చూస్తే పోయిందో అవినీతి అన్నారు. మళ్ళీ ఈ రోజు దానికి డబల్ ఉంది అవినీతి. ఇసుకలో తీసుకోండి, గరసలో తీసుకోండి, బియ్యంలో తీసుకోండి, మళ్ళీ తర్వాత ఏ విషయంలో తీసుకోండి, రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉంది. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినాడు. గతంలో మీనాక్షి సాయిప్రసాద్ రెడ్డి గారికి ఎర్రస్వామి అనిచాడు ఎట్లున్నాడో, మళ్ళీ మా ఇప్పుడుండే ఆ పేరు ఎట్లా వచ్చిందో, మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారికి ఈయన కూడా తెర వెనుకల ఇంకొక అనుచరు ఉన్నాడు, ముఖ్యమైన అనుచరుడు. ఫోన్ చేసి మళ్ళీ కాంట్రాక్ట్గా డబ్బులు అడుగుతున్నాడు అంట. ఇసుక వాళ్ళు కడుతున్నాడు, తర్వాత తడుతుండ. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్రొఫెషన్. ఆయన కూడా ఒక ప్రొఫెషన్ ఉన్న వ్యక్తి అన్నమాట. ఆ ఫోన్ చేసి అందరు కడుతుందంట. మళ్ళీ దీని గురించి
ఈ రోజు ఎట్లా ఉండవు, ఏమేమి ఉండవు అన్ని లెక్క రాసుకుంటాము. ఇదే టీడీపీ బుక్ రెడ్ బుక్ అని రాసుకుంటున్నది. కాంగ్రెస్ కూడా మీ అవినీతి అంతా రాసుకొని రేపొద్దున ప్రజల ముందు మీ చేసే అవినీతిలంతా బయట పెట్టడానికి మేము ముందుంటామని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాము. ఇప్పుడైనా మానుకొని మీరంతా ఏకదాటిగా రావాల్సిందిగా ఎమ్మెల్యే గారికి అదే చెప్తున్నాము. ఫస్ట్ ఎన్డీఏ కూటమి నుంచి మీరు గెలిచినారు అంటే అన్ని 3 టీడీపీ అయితేమి, బీజేపీ అయితేమి, జనసేన అయితేమి 3 గుండె లీడర్లు ప్రజలందరూ మార్పు కోసం నేను కొత్త వ్యక్తిని తెచ్చి గెలిపించినారు. మళ్ళీ ఏ రోజున ఇంత అభివృద్ధి చేస్తారు, మార్పు అన్నారు. ఏ మార్పు ఇచ్చినారు? మార్చింది ఏమి? మీరు మీ పార్టీ ఎన్డీఏ కుటుంబ పార్టీ కాదు, బీజేపీ పార్టీ. వై బీజేపీ మీది? వై బీజేపీ అంటే ఏంటి తెలుసా? అంతా ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకున్న వాళ్ళ కొరకు మీరు వై బీజేపీ వాళ్ళకే. మీకు దమ్ము ధైర్యం శక్తి ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి, నేను ఖండించండి. టీడీపీ అంటున్నారు కదా, మీరు ఎమ్మెల్యే మీదకు గట్టిగా అడిగినారు అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు కదా, మళ్ళీ అదే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఖండించండి, చూస్తాం. మీకు చేత కాదు, మిత్రుల మీద వ్రతం చూపించుకుంటున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆధునిక ప్రజలు అభివృద్ధి కోసం తన్నాడుతున్నారు. ఈ 70 ఏళ్ళ నుంచి అభివృద్ధిని వెనకేసుకుంటూ వస్తున్నారు కానీ ముందుకు పోవడం లేదు. ఎక్కడ పడిన రోడ్లు అక్కడ, డ్రైనేజీలు ఏమని తీసుకోబడి అంటే ఈ విధంగా ఉంది. ట్రాఫిక్ సమస్య అయితే ఇంకా విచిత్రంగా ఉంది. అసలు కొద్దిగా తెలిసిందా, ఇదే ఎమ్మెల్యే గారు నేను దగ్గరుండి తిరిగినాను అన్నాడు. మళ్ళీ ఈ రోజు నేను వస్తాను, రండి ఎమ్మెల్యే గారు చూపిదాడు, ఎక్కడ నువ్వు ఫెసిలిటీ తీపించినావు, ఎక్కడ నీకు కాలంలో ఉందో చూపిస్తాను, నేను చూపిస్తాను, మీరు చూపిద్దాం రండి. ప్రశ్నగా మీరు వచ్చి మాట్లాడదాం రండి, చేద్దాం. ఈగోగా ఉందన్నమాట. అంటే ఈ విధంగా మీరు ఎప్పుడైనా పిలిచారు, మేము పార్టీ పరంగా వస్తాము, ప్రజానాయకులు పిలిపిద్దాం, చేద్దాం రండి. 1,60,00,000 రూపాయలు మున్సిపాలిటీ సొమ్ము విడుదల చేస్తారు. ఎక్కడ రోడ్లు అక్కడ డ్రైనేజీలు అన్నీ, ఎక్కడ రోడ్లు అక్కడ చూస్తే గుంతలు పడినవి. మళ్ళీ ఉండే ఏదో పేదవాళ్ళు, నేను కింద కొట్టాల కాడ, రాయలసీమల కాడ కింద కొట్టాల కాడ ఎప్పుడో 60-70 ఏళ్ళ నుంచి నివసిస్తూ ఉండే వాళ్ళని అదే పనికి ఒక ప్రైవేటు వ్యక్తికి ఆయన దగ్గర లబ్ధి పొంది డబ్బులు మళ్ళీ ఏం మాట్లాడదు కానీ అవి అడ్డంగా ఉండాలని చెప్పి టీపీఎల్ ఉన్నారు. సరే, అది ఎప్పటికైనా ఆర్ఎంబీ వాళ్ళకి సంబంధము. ఆర్ఎంబీ వాళ్ళని అడిగినాము, కమిషనర్ అడుగుతాము, మా మీద గారిని ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారు మార్పు అంటే మీరు ఖజానా నింపునికి వచ్చారా మార్పు కోసము అని మేము ప్రశ్నిస్తున్నాము. దయచేసి అటువంటి పేదల మీద దృష్టి పోతే మేము కాంగ్రెస్ పార్టీ ముందుండి ఫైట్ చేయడానికి ముందుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. దయచేసి చెప్తున్నామండి. ఇంకో విషయము, ఆల్రెడీ సురభి కాంప్లెక్స్ అనేది ఎమ్యూటరీ కూడా రెడీగా ఉంది. మళ్ళీ ఇంతవరకు దాన్ని ఎందుకు ఓపెనింగ్ చేయలేదు? మేము 3 సార్లు కమిషనర్ చెప్పినాము, సబ్ కలెక్టర్కి ఇచ్చినాము, మళ్ళీ మీ స్పందన అనేది ఏం లేదు ఇక్కడ. మళ్ళీ మీరే అంటారు ఇక్కడ అధికారులు రావడానికి ఎవరు ఇష్టపడడం లేదంటే, అంటే మీరు అవినీతి ఉందనే రావడం లేదా, లేదా మీకంటే మీకు చేతకనం కాదని ఆఫీసర్ ఇక్కడ ఎమ్మెల్యేకు చేతకనం ఉందని రావడం లేదా? నాకు అర్థం కావడం లేదు. ప్రజలకు ఎక్కడైనా చేసే అధికారులు ఖచ్చితంగా వచ్చి పనిచేసే విధంగా ఉండాలా, మన అధికారులకు సహకరించే విధంగా ఉండాలా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు. ఈ విధంగా ఉంటే మేము విస్తృతంగా ప్రకటించి మీ మీద ప్రతి ఒక్క విషయానికి మేము ఖండించుకుంటూ వస్తాం కూడా. ఇంకో విషయం చెప్తున్నానండి, మీరు ఈ అవినీతి మార్పు అన్నారు, ఎక్కడ చూసి అక్కడ మట్కా జరుగుతుంది, సరాయి ఇచ్చేవాడిగా అమ్ముతున్నారు. ఇవన్నీ మీరు మార్పు అంటారు కానీ మీకు జోబులు మీకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మీరు తటస్థని పలికే విధంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. దయచేసి ఈ మార్పును మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మీ వినే టీడీపీ వాళ్ళే ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యే గారు గత 5 నెలల కిందట ఎలక్షన్ ముందర సోమవంతుడు బుద్ధిమంతుడు అని చెప్పి మీరు దగ్గరుండి గెలిపించినారు కదా. ఇదే మీనాక్షి గారికి ఒక ప్రశ్న ఇస్తున్నాం. అన్న మీకు 20 ఏళ్ళ 40 ఏళ్ళ 30 ఏళ్ళ అనుభవం ఉంది, మళ్ళీ మీరు ఏమన్నారు? రావాలి కదా కొత్త తరాన్ని అన్నారు. ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళదన్నా? ఆదోళనలో పుట్టాలకి అవకాశం ఇవ్వాలని కోరండి అన్న. పార్టీ కాదు, ఆదోళన డెవలప్మెంట్ చేద్దాం. మీరు కూడా ఆదోళన నీళ్ళు తాగుతున్నారు. గత ఎమ్మెల్యే మీనాక్షి సాయిబ్రాడ్ గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే సాయిబ్రాడ్ కూడా నీళ్ళు ఆదోళన నీళ్ళు తాగుతున్నాడు. మళ్ళీ వీళ్ళ కోసము
మీరు ఆదరణలో ఉండే వ్యక్తులకు ఎవరికైనా కానీ లీడర్ చేస్తే సొంత ఊర్లో పుట్టడానికి కొంత ప్రేమ అనురాగాలు ఉంటాయి, అంత చేయగలడు. మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరే చెప్పి గుణవంతుడు రూపవంతుడు మరి ఏ విధంగా చెప్పినాం విద్యావంతుడు అని. డాక్టరు అర్ధరాత్రి సేవలు చేస్తున్నాడు, ఆయన అర్ధరాత్రి సేవలు చేసా కాదు, ఆయన డెంటిస్ట్ డాక్టరు. ఆయన ఏదో సర్జను ఏదో ఇది ఆర్తో లేదా ఏదో గైనికో ఏదో పెడిషన్ కాదు, అర్ధరాత్రి చేసే ట్రీట్మెంట్ కాదు అది, కేవలము డెంటిస్ట్ డాక్టర్ సారు. కానీ ఇటువంటివి మభ్య చెప్పడానికి మాటలు నీట్గా చాలా నీట్గా చెప్తాడు, మాటలు తప్ప చేతులు ఎక్కడా లేదు. ఒక శూన్యం లేని వ్యక్తి, శూన్యంగా ఉండే వ్యక్తి. అంటే ప్రజలను మిమ్మల్ని తమరిని గెలిపించింది కేవలము మార్పు, ఆ మూడు పార్టీలు కలిసి నేను గెలిపించారు. ఈ రోజు మేము చెప్తున్నాము, నువ్వు బీజేపీగా ఎన్డీఏ కుటుంబ పార్టీ సంబంధించిన వాళ్ళ ప్రజలకు మేలు చేసే ఎమ్మెల్యే అవుతావో నువ్వే డిసైడ్ చేయాల్సిందిగా, నువ్వే ఆలోచించాల్సిందిగా మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా జిల్లా ఉపాధ్యక్షులైన దిలీప్ గారు, స్టేట్ లీడర్ మన మార్తన్న గారు, మళ్ళీ యువ నాయకుడు రఘునాథ్ గారు, ఎన్ఎస్యు మన శ్రీ సాయినాథ్ గారు, మన బీసీసీఎల్ అయిన వెంకటేష్ గారు, వీళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రమేష్ యాదవ్.